చిత్తూరు జిల్లా పుల్చెల మండలంలో దాదాపు గత వారం రోజులుగా తిష్టవేసి స్థానికంగా ఉన్న పంటలపై తన దాడుల పరంపర కొనసాగిస్తున్న ఒంటరి ఏనుగు గురువారం వేకువజాము వరకు బుధవారం రాత్రి నుండి స్థానికంగా ఉన్న పంటలపై తన దాడుల పరంపర కొనసాగించినట్లు స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు విభాగం అటవీ ప్రాంతం నుంచి ముందు బయలుదేరిన ఒంటరి ఏనుగు స్థానికంగా పండిస్తున్న మామిడి, కొబ్బరి, అరటి, ఇతరత పంటలపై తన దాడుల పరంపర కొనసాగించింది. స్థానిక రైతులైన మునిశంతన్, శరత్ వంశకు చెందిన మామిడి, కొబ్బరి చెట్లను ధ్వంసం చేసినట్లు వారు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఒంటరి ఏనుగు పోయేడువారిపల్లి, పాతపేట మీదుగా పశ్చిమ విభాగం అటవీ ప్రాంతమైన గోగులమ్మ వంక అటవీ ప్రాంతంలో తిష్టవేసినట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. సంబంధిత శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ ఒంటరి ఏనుగును కూడా దూర ప్రాంతాలకు తరిమేస్తే పుల్చెల మండలంలోని రైతులకు కష్ట నష్టాలు తప్పుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపరిహారం కింద ప్రభుత్వం తరపున ఆర్థిక పరిహారం అందేలా చూడాలని ఈ సందర్భంగా రైతులు సంబంధిత శాఖాధికారులను కోరుతున్నారు.